పూజకి నేను ఎంత ప్రాముఖ్యత ఇస్తానో అందులో వాడే ఐటమ్స్ కూడా నాకు చాలా మంచిగా ఉండాలని అట్రాక్షన్గా ఉండాలని అనుకుంటాను. అందుకే ఈసారి నేను అష్టోత్తరం తీసుకున్నాను. ఏంటి వినడానికి విచిత్రంగా ఉంది అనుకుంటున్నారా? సాధారణంగా మనం అష్టోత్తరాలు 108గా చెప్పుకుంటాం కదండి. అయితే అష్టోత్తరంది మనకు ఒక ప్లేట్ లాగా వచ్చి అష్టోత్తరం పువ్వులు కూడా వస్తాయండి. ఇవి పెట్టుకోవడానికి చిన్న చిన్న హోల్స్ కూడా వస్తాయి. ఇది నేను లాస్ట్ టైం సిల్వర్లో కొందాం అనుకున్నాను, కానీ మనకు వెండి ధరలు చాలా ఉన్నాయి కదా, అందుకే ఈ సంవత్సరం కనీసం జర్మన్ సిల్వర్లోనే తీసుకుందాము అనుకున్నాను. మనకు తెలిసిందే కదండి, మన ఇన్స్టాగ్రామ్లలో అలాగే ఆన్లైన్లో ది బెస్ట్ జర్మన్ సిల్వర్ షాప్ అనేది ఎన్ఎన్ ఈషా క్రియేషన్స్. ఎన్ని ప్రోడక్ట్స్ ఉన్నాయంటే వీళ్ళ పేజ్ అంటే నాకు చాలా ఇష్టము. సిల్వర్లో కొనలేని చాలా ఐటమ్స్ కూడా ఇలా జర్మన్ సిల్వర్లో క్వాలిటీలో కూడా ది బెస్ట్ అనేలా ఉంటాయి వీళ్ళ ఐటమ్స్ అయితే. ఇలాగే మనం లక్ష్మీదేవిని పెట్టుకొని చేసుకోవచ్చు, గోవిందనామాలకు వెంకటేశ్వరుని పెట్టుకొని విగ్రహాలు మార్చుకోవచ్చు, అలాగే వినాయకుడికి వినాయక అష్టోత్తరం చెప్పుకోవచ్చు. ఇలా ఎన్ని రకాల అష్టోత్తరాలైనా కూడా చెప్పుకోవడానికి చాలా బాగుంటుంది. లక్ష్మీదేవి అమ్మవారి విగ్రహం కూడా నేను వీళ్ళ దగ్గర తీసుకున్నాను, కావాలంటే తీసుకోవచ్చు.